సృష్టి చల్లని దృష్టి శివబాబా దృష్టి సద్గురు దృష్టి స్వర్గానికి సృష్టి అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వృష్టి స్వర్గానికి సృష్టి అమృత వృష్టి స్వర్గానికి సృష్టి ఈరోజు విశేషంగా అవ్యక్త మురళి ఉంది. మురళి యొక్క రివైజ్డ్ డేట్ 23 జనవరి 87వ సంవత్సరం. బాబా ఈ మురళిలో విశేషంగా సఫలతా నక్షత్రాల యొక్క విశేషతలు ఏమిటి అని తెలియజేస్తున్నారు. सफलता सितारों की विशेषता है। आज ज्ञान सूर्य ज्ञान चंद्रमा अपने चमकते हुए तारा मंडल को देख रहे हैं। ఈ రోజు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడైనటువంటి శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా తమ యొక్క మెరుస్తూ ఉన్నటువంటి తారా మండలంని చూస్తూ ఉన్నాము అని అంటున్నారు. తమ యొక్క మెరుస్తూ ఉన్నటువంటి
తారామండలంని చూస్తూ ఉన్నాం. ఎలా అయితే ఆకాశంలో ఒక తారామండలం ఉందో మనం చైతన్యమైనటువంటి తారామండలం, ఈ భూమి పైన మనం తారామండలం. वह आकाश के सितारे है और आप धरती के सितारे हो. అవేమో ఆకాశం యొక్క నక్షత్రాలు మరియు మనమేమో ఈ భూమండలం యొక్క నక్షత్రాలం ఉన్నాం. वह प्रकृति की सत्ता है, यह परमात्म सितारे है, रूहानी सितारे है. అవేమో ప్రకృతి పరంగా ఏర్పడ్డాయి, తయారైనటువంటివి. బాబా అంటున్నారు ఇక్కడేమో ఇవేమిటి అంటే పరమాత్మ యొక్క నక్షత్రాలు, ఆత్మిక నక్షత్రాలు అని బాబా అంటున్నారు. वह सितारे भी रात को ही प्रकट होते हैं, यह रूहानी सितारे, ज्ञान सितारे, चमकते हुए सितारे ब्रह्मा की रात में ही प्रकट होते हैं. అక్కడ కూడా నక్షత్రాలు రాత్రి సమయంలోనే ప్రత్యక్షం అవుతాయి కదా, అలాగే ఇక్కడ కూడా పరమాత్మ యొక్క నక్షత్రాలు, మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాలు ఈ బ్రహ్మ రాత్రి సమయంలోనే ఇవి కూడా ప్రత్యక్షం అవుతాయి అని అంటూ ఉన్నారు. वह सितारे रात को दिन नहीं बनाते, सिर्फ सूर्य रात को दिन बनाता है. ఆ నక్షత్రాలేమి రాత్రిని పగలుగా మార్చవు, కేవలం సూర్యుడు మాత్రమే రాత్రిని పగలుగా మారుస్తారు. लेकिन आप सितारे ज्ञान सूर्य, ज्ञान चंद्रमा के साथ साथी बन रात को दिन बनाते हो. కానీ బాబా అంటున్నారు మీరు నక్షత్రాలైనటువంటి మీరు ఈ విధంగా జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు యొక్క అంటే శివ బాబాను, బ్రహ్మ బాబాను తోడుగా ఉంచుకొని ఈ యొక్క సృష్టి పైన అంధకార రాత్రిని మీరు పగలుగా మారుస్తారు. जैसे प्रकृति के तारा मंडल में अनेक प्रकार के सितारे चमकते हुए दिखाई देते हैं, वैसे परमात्म तारा मंडल में भी भिन्न भिन्न प्रकार के सितारे चमकते हुए दिखाई दे रहे हैं. ఏ విధంగా బాబా అంటూ ఉన్నారు, ఆ యొక్క స్థూలమైనటువంటి తారామండలంలో రకరకాల నక్షత్రాలను చూస్తూ ఉంటాము, అలాగే ఈ పరమాత్మ తారామండలంలో కూడా వివిధ నక్షత్రాలను చూస్తూ ఉన్నాను అని అంటున్నారు. कोई समीप के सितारे है और कोई दूर के सितारे भी है. కొందరేమో సమీప నక్షత్రాలు ఉన్నారు, కొందరేమో దూరం యొక్క నక్షత్రాలు ఉన్నారు. कोई सफलता के सितारे है तो कोई उम्मीदवार सितारे है. కొందరేమో సఫలత నక్షత్రాలు ఉన్నారు, కొందరేమో బాబా అంటున్నారు ఉమీద్వార్ నక్షత్రాలు, అంటే ఆశ, వారి మీద ఒక హోప్, ఒక ఆశ ఉంటుంది అన్నట్టు, అలాంటి నక్షత్రాలు ఉన్నారు అంటున్నారు. कोई एक स्थिति वाले है और कोई स्थिति बदलने वाले है. కొందరేమో ఒక స్థితి గలవారు, కొందరేమో స్థితినే మార్చుకునేటువంటి వారు. वह स्थान बदलते यहाँ स्थिति बदलते. వారేమో స్థానాన్ని మారుస్తారు, ఇక్కడేమో బాబా అంటున్నారు మీరు స్థితిని మారుస్తారు. जैसे प्रकृति के तारा मंडल में कुछ लतारे भी है, अर्थात हर बात में, हर कार्य में यह क्यों, यह क्या, यह पूछने की पूंछ वाले अर्थात क्वेश्चन मार्क करने वाले कुछ लतारे भी है. అంటే తోక చుక్కలు అని అంటూ ఉంటాం కదా, అలా బాబా అంటున్నారు బాబా పిల్లల్లో కూడా ఇలాంటి తోక పిల్లలు ఉన్నారన్నట్టు, తోక చుక్కలు లాంటి, తోక నక్షత్రాలు లాంటి వారు ఉన్నారు. అంటే ఎవరు అంటే ప్రతి విషయంలో కూడా ఇదెందుకు ఇట్లా జరిగింది, అదెందుకు అలా జరిగింది, వారెందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని ప్రతి దానిలో కూడా క్వశ్చన్ రైజ్ చేసేవారు అన్నట్టు. जैसे प्रकृति के कुछ लतारे का प्रभाव पृथ्वी पर भारी माना जाता है, ऐसे बार बार पूछने वाले इस ब्राह्मण परिवार में वायुमंडल भारी कर देते हैं. ఏ విధంగా ఆకాశంలో ఉన్నటువంటి ఆ తోక చుక్కలను ఏమంటూ ఉంటారు,
వాటి యొక్క ప్రభావం భూమిపైన కూడా ఎంతో కొంత ఉంటుంది, అవి కొంత ఇబ్బందికరమైనటువంటివే అని అంటూ ఉంటారు. మరి బాబా అంటున్నారు అలాగే ఇక్కడ కూడా ఈ బ్రాహ్మణ పరివారంలో కూడా ఎవరైతే తోకచుక్కలు లాంటి అంటే అలాంటి సంస్కారం ఎవరిలో అయితే ఉంటుందో, ఈ విధంగా ప్రతి దాన్ని ప్రశ్నార్థకంగా చూడడం, ప్రతి దానిలో ప్రశ్నను లోపాలనే వెతుకుతూ ఉండటం, బాబా అంటున్నారు వారు కూడా ఇక్కడ వాతావరణాన్ని భారీగా చేస్తారు. सभी अनुभवी होना जब स्वयं के प्रति भी संकल्प में क्या और क्यों का पूंछ लग जाता है तो मन और बुद्धि की स्थिति स्वयं प्रति भारी बन जाती है. మరి ఎప్పుడైతే స్వయం పట్ల సంకల్పంలో కూడా ఎందుకు ఏమిటి అనేటువంటి తోకను తగిలిస్తారో అప్పుడు మనస్సు ఏమవుతుంది, చాలా చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. साथ साथ अगर किसी भी संगठन के बीच व सेवा के कार्य प्रति क्यों, क्या, ऐसा, कैसा यह क्वेश्चन मार्क की क्यों का पूंछ लग जाता है तो संगठन का वातावरण व सेवा क्षेत्र का वातावरण फौरन भारी बन जाता है. బాబా అంటున్నారు ఒకవేళ సమూహంలో ఉంటూ సేవ యొక్క కార్యంలో ఎందుకు, ఏమిటి, అదేలా, ఇదేలా అనేటువంటి ప్రశ్నల యొక్క తోకలను తగిలిస్తూ ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు అంటే ఈ సంఘటన యొక్క వాతావరణం, సేవా క్షేత్రం యొక్క వాతావరణం చాలా భారీగా అయిపోతూ ఉంటుంది. तो स्वयं प्रति संगठन व सेवा प्रति प्रभाव पड़ जाता है ना. కాబట్టి స్వయం పట్ల, సంఘటన పట్ల, సేవ పట్ల ప్రభావం అనేది ఏర్పడుతుంది కదా. साथ साथ कई प्रकृति के सितारे ऊपर से नीचे गिरते भी है तो क्या बन जाते हैं. మరి లౌకికమైనటువంటి ప్రకృతి యొక్క నక్షత్రాలు కూడా తార రాలింది, తార పడింది అని అలా వింటూ ఉంటాం కదా. బాబా దాని అర్థం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అలౌకిక తారామండలంలో దేనికి వర్తిస్తుందో కూడా చెప్తూ ఉన్నారు అన్నట్టు. परमात्मा सितारों में भी जब निश्चय, संबंध व स्वधारणा की ऊंची स्थिति से नीचे आ जाते हैं तो पत्थर बुद्धि बन जाते हैं. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ నక్షత్రాలలో కూడా ఎప్పుడైతే నిశ్చయము, సంబంధము, స్వయం యొక్క ధారణ ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితి నుండి ఎప్పుడైతే కిందికి వచ్చేస్తారో అప్పుడే ఏమవుతారు, పత్తర్ బుద్ధిగా అవుతారు అని చెప్తున్నారు. कैसे పత్తర్ బుద్ధి బన్ జాతే హే, మరి ఎలా పత్తర్ బుద్ధిగా అవుతారు. जैसे पत्थर को कितना भी पानी डालो लेकिन पत्थर पिघलेगा नहीं, रूप बदल जाता है लेकिन पिघलेगा नहीं. బాబా అంటున్నారు రాళ్ళు ఎంత నీళ్ళల్లో ఉన్నా అవేం కరిగిపోవు, నున్నగా అవుతాయి. వాటి యొక్క రూపం కొంచెం సాఫ్ట్గా కనిపించేలా అవుతుండొచ్చు, అంతేగాని అవేం కరిగిపోవడం అనేది ఉండదు కదా. నీళ్ళల్లో ఎన్ని రోజులు పెట్టినా మట్టి పెడ్డలైతే కరిగిపోతాయి, కానీ రాయి అయితే కరిగిపోదు కదా. పత్తర్కు కుచ్ భీ ధారణ నహీ హోతా హై, మరి ఎవరైతే రాతి బుద్ధిగా ఉంటారో అలాంటి వారిలో ఏమీ ధారణ జరగదు. ऐसे ही जब पत्थर बुद्धि बन जाते तो उस समय कितना भी कोई भी अच्छी बात महसूस कराओ तो महसूस नहीं करते. మరి ఎవరైతే ఇలా పత్తర్ బుద్ధిగా అయిపోతారో మనం ఎన్ని మంచి విషయాలను వారికి తెలియజేసినా కూడా వారు ఏమాత్రం రియలైజే కారు అని బాబా అంటూ ఉన్నారు. कितना भी ज्ञान का पानी डालो लेकिन बदलेंगे नहीं, మీరు ఎంతైనా నీళ్లను వారిపైన చల్లండి కానీ వారైతే మారనే మారరు అని బాబా అంటున్నారు. బాతే బదల్తే రహేంగే లేకిన్ స్వయం నహీ బదలేంగే, విషయాలు మారుతూ ఉంటాయి కానీ స్వయం అయితే ఏమాత్రం మారనే మారరు అని చెప్తున్నారు. ఇస్కో कहते हैं పత్తర్ బుద్ధి బన్ జాతే हैं. మరి ఇలాంటి స్థితిని ఏమంటున్నాము అంటే రాతి బుద్ధిగా తయారవ్వడము అని అంటూ ఉన్నాం. तो अपने आप से पूछो इस परमात्म तारा मंडल के सितारों बीच मैं कौन सा सितारा हूँ. కాబట్టి తనను తాను ప్రశ్నించుకోవాలి,
మరి పరమాత్మ తారామండలం మధ్యలో నేను ఎలాంటి నక్షత్రాన్ని అని మనకు మనం ప్రశ్నించుకోవాలి అంటున్నారు. నేను ఎలాంటి నక్షత్రాన్ని అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. सबसे श्रेष्ठ सितारा है सफलता का सितारा. అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి నక్షత్రం ఏమిటి అంటే సఫలతా నక్షత్రము అని అంటున్నారు. सफलता का सितारा अर्थात जो सदा स्वयं की प्रगति में सफलता को अनुभव करता रहे. సఫలతా నక్షత్రాలు అంటే ఎవరైతే స్వయం యొక్క ప్రగతిలో సఫలతను अनुभवम చేసుకుంటారో వారు. अर्थात अपने पुरुषार्थ की विधि में सदैव सहज सफलता अनुभव करता रहे. అనగా తమ యొక్క పురుషార్థం యొక్క విధానంలో సహజంగా సఫలతను అనుభవం చేసుకుంటూ ఉండాలి. सफलता के सितारे संकल्प में भी स्वयं के पुरुषार्थ प्रति भी कभी पता नहीं यह होगा या नहीं होगा, कर सकेंगे या नहीं कर सकेंगे, यह असफलता का अंश मात्र भी नहीं होगा. మరి బాబా అంటున్నారు ఈ విధంగా చెయ్యగలమా లేక చెయ్యలేమా అనేటువంటి అసఫలత అనేది వారిలో అంశ మాత్రం కూడా రాదు అని అంటున్నారు. जैसे स्लोगन है सफलता जन्म सिद्ध अधिकार है, ऐसे वह स्वयं प्रति सदा सफलता अधिकार के रूप में अनुभव करेंगे. ఏ విధంగా మన యొక్క స్లోగన్ ఉంది కదా, సఫలత మా యొక్క జన్మసిద్ధ అధికారము అని, అలా స్వయం పట్ల సదా సఫలతను వారు అధికార రూపంలో అనుభవం చేసుకుంటారు. అధికార్ की परिभाषा ही है बिना मेहनत बिना मांगने के प्राप्त हो. మరి అధికారం యొక్క పరిభాష ఏమిటి అంటే ఎలాంటి శ్రమ లేకుండా ఏ రకంగా అడగకుండా దాన్ని పొందటము అంటున్నారు. संबंध में आते संपर्क में आते कितनी भी मुश्किल बात को सफलता के अधिकार के आधार से सहज अनुभव करेंगे, अर्थात सफलता की प्रगति में आगे बढ़ते जाएंगे. మరి బాబా అంటున్నారు ఇలా సంబంధ సంపర్కంలో వస్తూ కష్టము అనుకున్నటువంటి దాన్ని కూడా సఫలతా నక్షత్రాలు అధికార రూపంలో ఆధార రూపంలో దాన్ని పొందుతారు అని అంటున్నారు. ऐसे स्थूल कार्य व अलौकिक सेवा का कार्य अर्थात दोनों क्षेत्र के कर्म में सफलता के निश्चय बुद्धि विजयी रहेंगे. అలాగే స్థూలమైనటువంటి కార్యము లేదా అలౌకిక సేవ యొక్క కార్యంలో అనగా ఈ రెండు క్షేత్రాలలో కర్మలలో సఫలత యొక్క నిశ్చయ బుద్ధి పిల్లలు తప్పకుండా విజయిగా అవుతారు అని అంటున్నారు. कहाँ कहाँ परिस्थिति का सामना भी करना पड़ेगा, व्यक्तियों द्वारा सहन भी करना पड़ेगा, लेकिन वह सहन करना उन्नति का रास्ता बन जाएगा. మరి బాబా అంటున్నారు అక్కడక్కడ సహించాల్సి కూడా వస్తుంది. మరి సహించడం కూడా ఎలా అంటే అది కూడా ఉన్నతికి మార్గంగా తయారవుతుంది. పరిస్థితి को सामना करते परिस्थिति స్వస్థితి के उड़ती कला का साधन बन जाती है. మరి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ పరిస్థితి ఎలా అంటే స్వస్థితి యొక్క బాబా అంటున్నారు స్వస్థితిని ఎగిరే కలలో తీసుకెళ్ళడానికి అది ఒక సాధనంగా తయారవుతుంది అంటున్నారు. अर्थात हर बात में सफलता स्वतः सहज और अवश्य प्राप्त होगा. అనగా ప్రతి విషయంలో సఫలత స్వతహాగా సహజంగా మరియు తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అని అంటున్నారు. सफलता का सितारा उसकी विशेष निशानी है,
कभी भी स्व की सफलता का अभिमान नहीं होगा। మరి సఫలతా నక్షత్రాల యొక్క విశేషమైనటువంటి గుర్తు ఏమిటి అంటే వారికి ఎప్పుడు కూడా సఫలత యొక్క అభిమానం అనేది ఉండదు అంటున్నారు. ఎప్పుడు కూడా వారికి సఫలత యొక్క అభిమానం అనేది ఉండదు అంటున్నారు. वर्णन नहीं करेगा, अपने गीत नहीं गाएगा, लेकिन जितनी सफलता उतना नम्र चित्त, निर्मल स्वभाव होगा. బాబా అంటున్నారు వారేమీ వర్ణించరు, కానీ తన యొక్క మహిమ ఏమీ చేసుకోరు, కానీ ఎంతెంత వారికి సఫలత లభిస్తూ ఉంటుందో అంత నమ్రచిత్తులుగా, నిర్మాణంగా, నిర్మల స్వభావం గలవారిగా తయారవుతారు. और दूसरे उसके गीत गाएंगे, लेकिन वह स्वयं सदा बाप के गुण गाएगा. ఇంకా వారు ఎల్లప్పుడు కూడా బాబా యొక్క గుణగానం చేస్తూ ఉంటారు. సఫలతా కా సితారా కభీ భీ క్వశ్చన్ మార్క్ నహీ కరేగా. సఫలతా నక్షత్రాలు ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ అనేది పెట్టరు అంటున్నారు. सदा बिंदी रूप में स्थित रह, हर कार्य में औरों को भी ड्रामा की बिंदी स्मृति में दिलाए, विघ्न विनाशक बनाए, समर्थ बनाए. మరి ఏం చేస్తారు అంటే ఎప్పుడు కూడా డ్రామా యొక్క బిందువును గుర్తుంచుకొని విఘ్న వినాశకులుగా ఈ సమర్థంగా తయారై సఫలతాకే మంజిల్కే సమీప్ లాతా రహేగా. సఫలత అనేటువంటి గమ్యాన్ని సమీపంగా తీసుకొస్తారు. సఫలతా కా సితారా కభీ భీ హద్ की सफलता के प्राप्ति को देख प्राप्ति की स्थिति में बहुत खुशी और परिस्थिति आई व प्राप्ति कुछ कम हुई तो खुशी भी कम हो जाए, ऐसी स्थिति परिवर्तन करने वाले नहीं होंगे. బాబా అంటున్నారు ఎవరైతే సఫలతా నక్షత్రాలు ఉంటారో వారు హద్దు యొక్క ప్రాప్తిని చూస్తూ ప్రాప్తులు కలిగినప్పుడు సంతోషంగా ఉండటం, ప్రాప్తి తక్కువగా కలిగినప్పుడు సంతోషాన్ని కోల్పోవడం, అలాంటి స్థితి ఏమీ ఉండదు అంటున్నారు. సదా బేహద్ కే సఫలతా మూరత్ హోంగే. వారు ఎల్లప్పుడూ ఎలా ఉంటారు అంటే బేహద్ సఫలతామూర్తులుగా ఉంటారు. ఏక్ రస్ ఏక్ శ్రేష్ఠ స్థితి పర్ స్థిత్ హోంగే. వారు ఎల్లప్పుడూ ఏకరస్గా ఉంటారు, ఒకే ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో స్థితి అయి ఉంటారు. చాహే బాహర్ की परिस्थिति व कार्य में बाहर के रूप से औरों को सफलता असफलता अनुभव हो, लेकिन सफलता का सितारा असफलता की स्थिति के प्रभाव में न आकर सफलता के स्वस्थिति से असफलता को भी परिवर्तन कर लेगा. మరి సఫలతా నక్షత్రాలు అంటే ఎలా ఉంటుంది వారి యొక్క స్థితి అంటే భలే కొన్ని సందర్భాలలో బాహ్య రూపంలో వారు సఫలతను పొందకపోవచ్చు, కానీ ఆంతరికంగా చాలా నిండు స్థితిలో, చాలా సంపన్న స్థితిలో ఉంటారు. ఆ అసఫలత అనేది వారిపైన ప్రభావం చూపించదు. వారు సఫలీకృతులుగా అయినట్టుగానే వారి యొక్క స్థితిని ఉంచుకోగలుగుతారు. तो यह है सफलता के सितारे की विशेषता. అంటే ఏంటి అంటే అసఫలత అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని బాగా ఆలోచించి పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం చేయాలి అని అనుకుంటాం, కానీ అనుకోని కారణంగా ఏదైనా ప్రాకృతిక బీభత్సం జరిగిందనుకోండి, ఆ ప్రోగ్రాం జరగకపోవచ్చు. చూసే వాళ్ళందరికీ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అన్నట్టుగా, సక్సెస్ని పొందలేదు ఈ ప్రోగ్రాంలో అనే విధంగా అనిపించవచ్చు. కానీ సఫలతా నక్షత్రాల యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే అయ్యో ఇంత చేశాము, ఇలా జరిగింది అని దాని గురించి బాధపడరు, భయపడరు, ఆందోళన చెందరు, ఆంతరికంగా నిండు స్థితిలో ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు అది సఫలతా నక్షత్రాల యొక్క గుర్తు. अभी अपने से पूछो मैं कौन हूँ, सिर्फ उम्मीदवार हूँ व सफलता स्वरूप हूँ. కాబట్టి తనను తాను ప్రశ్నించుకోవాలి, మరి నేను ఎవరిని? కేవలం నేను ఆశా నక్షత్రాన్న లేక నేను సఫలతా నక్షత్రాన్న అని మనతో మనం ప్రశ్నించుకోవాలి అని అంటున్నారు. उम्मीदवार बनना भी अच्छा है,
लेकिन सिर्फ उम्मीदवार बन चलना, प्रत्यक्ष सफलता का अनुभव ना करना, इसमें कभी शक्तिशाली कभी दिल शिकस्त, यह नीचे ऊपर होने का ज्यादा అనుభవ करते हो. మరి బాబా అంటున్నారు ఆశా నక్షత్రాలుగా అవ్వడం మంచిదే, కానీ కేవలం అలా ఉండిపోవడం కాదు కదా, ప్రత్యక్షంగా సఫలతను కూడా అనుభవం చేసుకోవాలి. మరి అప్పుడప్పుడు శక్తిశాలిగా అవ్వడం, అప్పుడప్పుడు నిరుత్సాహపడడం అలా కాదు కదా అని అంటున్నారు. जैसे कोई भी बात में अगर ज्यादा नीचे ऊपर होता रहे तो थकावट हो जाती है. ఏ విషయంలో అయినా కింద మీద అయ్యారు అంటే చాలా అలసిపోతారు అని అంటున్నారు. तो इसमें भी चलते चलते थकावट का अनुभव दिल शिकस्त बना देता है. మరి ఇక్కడ కూడా నడుస్తూ నడుస్తూ అలసిపోవడము అంటే ఇది మనలో కూడా ఒక నిరుత్సాహాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. तो ना उम्मीदवार से उम्मीदवार अच्छा है, लेकिन सफलता स्वरूप का अनुभव करने वाला सदा श्रेष्ठ है. మరి బాబా అంటున్నారు అసలు ఏమాత్రం హోప్ లేకుండా ఉండేవారితో పోలిస్తే హోప్ కలిగి ఉండేటువంటి పిల్లలు చాలా మంచిది కదా, సఫలతా స్వరూపులుగా అవ్వగలుగుతారు. సఫలతా స్వరూపులుగా అయినటువంటి అనుభూతిని పొందడము అంటే ఇది చాలా శ్రేష్టమైనటువంటిది అని బాబా అంటూ ఉన్నారు. अच्छा सुना तारामंडल की कहानी, सिर्फ मधुबन का हाल तारामंडल नहीं, बेहद ब्राह्मण संसार तारामंडल है. కాబట్టి బాబా అంటున్నారు పిల్లలు విన్నారు కదా, మరి ఈ యొక్క అలౌకిక ఆత్మిక నక్షత్ర మండలం తారామండలం ఎలా ఉంటుంది అని. మరి కేవలం మధుబన్లో ఈ హాల్ని మాత్రమే తారామండలము అని అనలేము. బేహద్ బ్రాహ్మణ ప్రపంచం కూడా ఒక తారామండలమే అని బాబా అంటున్నారు. अच्छा अभी आने वाले नए बच्चे नए भी है और पुराने भी बहुत है, क्योंकि अनेक कलब के हो तो अति पुराने भी हो. మరి బాబా అంటున్నారు ఆ సభలో వచ్చినటువంటి పిల్లలు పాత పిల్లలు కొత్త పిల్లలు. మరి పాత పిల్లలు అంటే చాలా అందరూ పాత పిల్లలే, ఎందుకంటే ఎన్నో కల్పాలు మనం ఇలా బాబాను కలుసుకుంటూ వచ్చాం కదా. तो नए बच्चों का नया उमंग उत्साह मिलन मनाने की ड्रामा की नोंद प्रमाण पूरा हुआ है. మరి కొత్త పిల్లల యొక్క ఉమంగ ఉత్సాహం అనుసారంగా బాబా కూడా కట్టుబడి ఉన్నారు కదా, పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. बहुत उमंग रहा ना, जाए जाए इतना उमंग रहा जो डायरेक्शन भी नहीं सुना. మరి చాలా మందికి మధుబన్ వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి తపనతోటి వచ్చేసారు. ఆ సమయంలో కొంత సంఖ్య ఎక్కువగా వచ్చేసింది. బాబా అంటున్నారు వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి తపనలో కనీసం వెళ్ళడానికి డైరెక్షన్ ఏంటి అనేది కూడా వినలేదు. मिलन की मस्ती में मस्त थे ना, कितना कहा कमावो कमावो तो कोई ने सुना. మరి బాబా అంటున్నారు బాబాను కలుసుకోవాలి అనేటువంటి మస్తీలో ఆనందంతో వచ్చేసారు కదా, మరి ముందుగానే సూచన ఇచ్చారు మధుబన్ నుండి తక్కువ సంఖ్యలో రావాలి తక్కువ సంఖ్యలో రావాలి అంటే, అలా అన్ని జోన్స్ వాళ్ళు కూడా కొంతమందిని ఎక్కువగా తీసుకొచ్చేసారు అన్నట్టు. बाप दादा ड्रामा के हर दृश्य को देख हर्षित होते हैं कि इतने सब बच्चों को आना ही था, इसलिए आ गए. అయినప్పటికీ బాబా ప్రతి దృశ్యాన్ని చూసి బాబా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతమంది పిల్లలు ఎలాగూ రావాల్సి ఉంది కాబట్టి వచ్చేసారు అని అంటున్నారు. సబ్ సహజ మిల్ రహా హేనా, ముష్కిల్ తో నహీ హేనా. మరి అన్నీ సహజంగా లభిస్తూ ఉన్నాయి కదా, ఎలాంటి కష్టము లేదు కదా అని అంటూ ఉన్నారు. यह भी ड्रामा अनुसार समय प्रमाण रिहर्सल हो रही है. ఇది కూడా డ్రామా అనుసారంగా సమయం అనుసారంగా రిహార్సల్ అనేది జరుగుతూ ఉంది. సభీ ఖుష్ హోనా, ముష్కిల్ కో సహజ బనానే వాలే హోనా. మరి అందరూ సంతోషిస్తూ ఉన్నారు కదా,
కష్టంని సహజంగా తయారు చేసుకునే వారే కదా. हर कार्य में सहयोग देना, जो डायरेक्शन मिलते हैं उसमें सहयोगी बनना అర్థాత్ సహజ బనానా. మరి ప్రతి కార్యంలో సహయోగం ఇవ్వడం, ఏ డైరెక్షన్ అయితే లభిస్తుందో అందులో సహయోగిగా తయారవ్వడం అనగా సహజంగా చేసుకోవటం. अगर सहज योगी सहयोगी बनते हैं तो 5000 भी समा जाते हैं और सहयोगी नहीं बनते अर्थात विधि पूर्वक नहीं चलते तो 500 भी समाना मुश्किल है. इसलिए दादियों को ऐसा अपना रिकॉर्ड दिखाकर जाना जो सबके दिल से यही निकले कि 5000 500 के बराबर समाये हुए थे. మరి దాదీజీ ఇవాళతో కూడా బాబా అంటూ ఉన్నారు, దాదీజీలకి అందరికీ కూడా మీరు ఎలాంటి ఆశ్వాసనని ఇవ్వాలి అంటే, మరి ఆ సమయంలో సుమారుగా 5000 వరకు వచ్చారన్నట్టు. 3000 కెపాసిటీ అయితే 5500 లాగా ఇక్కడ ఇమిడిపోవాలి అని బాబా అంటున్నారు. అలా ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అని. ఇస్కో కహతే హే ముష్కిల్ కో సహజ్ కర్నా. మరి ఇలాంటి స్థితినే ఏమంటున్నాము అంటే కష్టాన్ని సహజంగా చేసుకోవడము అంటున్నారు. తో సబ్నే అప్నా రికార్డ్ బడియా బరా హేనా. మరి అందరూ కూడా మీ యొక్క రికార్డ్ని పెద్దగా చేసుకున్నారు కదా. సర్టిఫికేట్ అచ్చా మిల్ రహా హై, ఐసే హీ సదా ఖుష్ రహనా ఔర్ ఖుష్ కర్నా. అందరికీ సర్టిఫికేట్ అయితే బాగా లభిస్తూ ఉంది కదా, ఇలాగే ఎప్పుడు సంతోషంలో ఉండాలి, వేరే వారిని కూడా సంతోష పెట్టాలి అంటున్నారు. తో సదా హీ తాలియా బజాతే రహేంగే. అప్పుడే ఎల్లప్పుడూ ఈ విధంగా చప్పట్లు కొడుతూ ఉండగలరు. అచ్చా రికార్డ్ హే ఇస్లియే దేకో డ్రామా అనుసార్ 2 బార్ మిల్నా హువా హై. చాలా బాగుంది రికార్డ్, అందుకే బాబా డ్రామా అనుసారంగా 2 సార్లు కలవడం జరుగుతుంది. యహ నయోం కి ఖాతిరి డ్రామా అనుసార్ హో గయి హేనా. ఇలా కొత్త వారు వచ్చేసారు, ఇలా మీ అందరికీ కూడా బాగా పాలన అనేది జరుగుతూ ఉంది కదా. अच्छा, सदा रूहानी सफलता के श्रेष्ठ सितारों को सदा एक रस स्थिति द्वारा विश्व को रोशन करने वाले ज्ञान सूर्य ज्ञान चंद्रमा के सदा साथ रहने वाले, सदा अधिकार के निश्चय से नशे और नम्रचित स्थिति में रहने वाले ऐसे परमात्म तारा मंडल के सर्व चमकते हुए सितारों को ज्ञान सूर्य ज्ञान चंद्रमा बाप दादा की रूहानी स्नेह संपन्न याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा బాబా హీ మేరా సంసార్. ఈరోజు వరదానం ఉంది. प्रत्यक्षता के समय को समीप लाने वाले सदा शुभ चिंतक और स्वचिंतक भव. ప్రత్యక్షత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు శుభ చింతకులుగా స్వచింతకులుగా కండి అంటున్నారు. ప్రత్యక్షత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు సదా శుభ చింతకులుగా మరియు స్వచింతకులుగా కండి అంటున్నారు. सेवा में सफलता का आधार है शुभ चिंतक वृत्ति, क्योंकि आपकी यह वृत्ति आत्माओं की गहन शक्ति व जिज्ञासा को बढ़ाती है. సేవలో సఫలతకు ఆధారము శుభ చింతక వృత్తి. ఎందుకు అంటే మన యొక్క వృత్తి ఆత్మలలో గ్రహణ శక్తిని లేక జిజ్ఞాసను పెంచుతూ ఉంటుంది అంటున్నారు. ఇస్సే వాణి కి సేవ సహజ సఫల్ హో జాతి హై. మరి దీనితో వాచా సేవ సహజంగా సఫలమైపోతూ ఉంటుంది. और स्व के प्रति व स्वचिंतन करने वाली स्वचिंतक आत्मा
सदा माया प्रूफ किसी की भी कमजोरियों को ग्रहण करने से व्यक्ति व वैभव की आकर्षण से प्रूफ हो जाती है. మరి స్వయం పట్ల స్వచింతన చేసేటువంటి వారు స్వచింతక్ ఆత్మలు సదా మాయా ప్రూఫ్గా ఏదైనా బలహీనతలను గ్రహించడంలో వ్యక్తి లేక వైభవాల యొక్క ఆకర్షణకు ఆకర్షితం అవ్వడంలో ప్రూఫ్గా ఉంటారు అంటున్నారు. तो जब यह दोनों वरदान प्रैक्टिकल जीवन में लाओ तब प्रत्यक्षता का समय समीप आवे. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు వరదానాలను ప్రాక్టికల్గా జీవితంలో తీసుకొస్తారో అప్పుడే ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా వస్తుంది అని అంటున్నారు. స్లోగన్ ఉంది, अपने संकल्पों को भी अर्पण कर दो तो सर्व कमजोरियां स्वतः दूर हो जाएंगी. మన యొక్క సంకల్పాలను కూడా అర్పించాలి, అప్పుడే అన్ని రకాల బలహీనతలు స్వతహాగా దూరం అవుతాయి అని అంటున్నారు. సంకల్పాలను కూడా అర్పించేసేయాలి, అప్పుడే అన్ని రకాల బలహీనతలు కూడా దూరం అవుతాయి అంటున్నారు. బాబా పార్టీ వాళ్ళతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు అన్నట్టు, ఈ యొక్క ఆత్మిక పూల తోట యొక్క ఆత్మిక గులాబీలు కదా మరి మీరందరూ, మరి మీ యొక్క సుగంధం ఎంతవరకు వ్యాపిస్తూ ఉన్నారు? అక్కడ కూడా గులాబీలను అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మరి మనమందరం ఎవరము అంటే చైతన్యమైనటువంటి ఆత్మిక గులాబీలం. ఆత్మిక గులాబీ అంటే ఎల్లప్పుడూ ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేసేవారు. ఆత్మిక సుగంధం కలిగినటువంటి ఆత్మలు ఎక్కడ చూసినా ఏం చూసినా ఆత్మనే చూస్తారు, శరీరాన్ని చూడరు. స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులను కూడా ఆత్మగా చూడాలి. మరి ఇలాంటి వారినే ఆత్మిక గులాబీలు అని అంటాం. ఇది బాబా యొక్క పూల తోట ఉంది. బాబా ఎలా ఉన్నతమైనటువంటి వారు అలాగే ఈ పూల తోటలో ఉన్నటువంటి ప్రతి పుష్పము ఉన్నతమైనటువంటిదే. బాబా అందుకే అందరినీ ఆత్మిక గులాబీలు అని అంటూ ఉన్నారు. బాబా వచ్చారు ఆత్మలందరి యొక్క కళ్యాణం చేయడం కోసం. ఈరోజు మొత్తం విశ్వంలో చూసినట్లయితే రకరకాల కష్టాలే కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే దైహికమైనటువంటి దృష్టి ఏర్పడింది. దేహ అభిమానంలో రావడంతో సమస్యలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ అభిమానిగా తయారవ్వండి, అప్పుడే అన్ని సమస్యలు సమాప్తమవుతాయి. మనం ఆత్మిక గులాబీలం ఉన్న మొత్తం విశ్వంలో ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేసేవారివి. కావున బాబా అంటున్నారు, ఎప్పుడు ఈ నష ఉండాలి, మీ యొక్క స్థితి నష ఏకరస్గా ఉండాలి అంటున్నారు. ఇంకా ఎప్పుడైతే బాబా యొక్క జ్ఞాపకంలో నిరంతరము ఉంటారో అది కూడా ఒక సేవనే. మరి ఇలా బాబా యొక్క జ్ఞాపకంలో ఉంటూ వాతావరణాన్ని తయారు చేయండి. ఇది పరమాత్మ యొక్క పూల తోట ఉంది. ఆత్మిక సుగంధాన్ని వ్యాపింప చేయాలి. ఎంత మంచి ఆత్మిక సుగంధం ఉంది. బాబా పిల్లలందరినీ కూడా ఆత్మిక గులాబీలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇతరుల యొక్క కళ్యాణం స్వకళ్యాణం చేస్తూ ఉన్నాం. ఏమాత్రం దేహాభిమానం అనేది మిక్స్ అవ్వకూడదు. ఆత్మిక స్థితి ఆత్మిక స్మృతిలో ఉండాలి. మరి మన చుట్టూ పరిస్థితుల్ని చూస్తూ నథింగ్ న్యూ అనేటువంటి స్మృతిలో ఉండాలి. ఎప్పుడైతే నథింగ్ న్యూ అనే స్మృతిలో ఉంటామో అప్పుడు ఏ రకంగా కూడా అలజడిలో రారు. ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా రావు అంటున్నారు. కాబట్టి ఇలా ఆత్మిక గులాబీలుగా ఈ సుగంధాన్ని వ్యాపింప చేయండి అంటున్నారు. కాబట్టి విశేషంగా ఈరోజు ఆదివారం కాబట్టి సమయం తీసి అందరూ కూడా సాయంకాలం, ఎందుకంటే ఇంకా ఈ పాత సంవత్సరం 2020 కూడా అయిపోవస్తుందిగా, డిసెంబర్ నెల ప్రారంభమవుతుంది. ఇంకా కేవలం ఒక 31 రోజులు మాత్రమే ఉంది ఈ 2020కి. కాబట్టి ఈరోజు విశేషంగా అందరూ కూడా సమయం తీసి ఒక గంటైనా యోగం చేద్దాము. మన యొక్క ఆత్మచింతన చేస్తూ మనల్ని మనం ఇంకా డీప్గా పరిశీలించుకుందాము. మొన్న సవితా బేంజీ చెప్పారు కదా, రోజు ఇల్లు ఊడుస్తాం
కానీ ఆదివారం వచ్చింది అనుకోండి కొంచెం డస్టింగ్ చేసి ఊడుస్తాం. అదే పండగలు వచ్చాయనుకోండి ఇంకా ఎక్కువగా డీప్గా అన్ని షెల్ఫ్లు అన్నీ కూడా క్లీన్ చేస్తాం. అట్లాగే ఈరోజు కూడా ఆదివారం కాబట్టి మనం కూడా స్వయం కోసం సమయం తీద్దాం. కొంచెం ఒక గంట సమయం తీసి మనల్ని మనం ఇంకా చెక్ చేసుకుందాం. ఎందుకంటే బాబా ఈరోజు హోంవర్క్ ఇచ్చారు కదా, ఆత్మిక గులాబీగా మీ సుగంధాన్ని ఎంతవరకు వ్యాపిస్తున్నారో చెక్ చేసుకోండి. సఫలతా నక్షత్రాలుగా ఎంతవరకు అయ్యాను అని చెక్ చేసుకుందాం. కాబట్టి ఇంకా నాలో ఏమేం బలహీనతలు ఉన్నాయి, నేను ఎంత నా యొక్క ఆత్మిక గుణాలను స్వయంలో నింపుకున్నాను, ఇంకా ఎంత తక్కువగా ఉన్నాయి, ఇలా మనల్ని మనం పరిశీలించుకొని విశేషంగా ఈరోజు మనం మన యొక్క మనసా వృత్తి ద్వారా వాతావరణాన్ని పవర్ఫుల్గా చేసే సేవ చేద్దాం. అచ్చా, ఓం శాంతి. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెను.